అప్పట్నుంచి అది పొదుపుగా ఉంది. అట్నే బతికింది. అట్నే కొడుకుల కోసం డబ్బులు కూడబెట్టింది. బిడ్డల మీద కొండంత ప్రేమని పెంచుకుంది. కాని ఈరోజు ఆ కన్న కొడుకులే దీన్ని కాదని బయటికి పోయినారంటే దాని కారణం ఎవరు? నీ కూతుళ్ళు కాదు, వాళ్లే. నా కూతురు మీద లేనిపోనివి నూరు పోసి వాళ్ల మనసులు మార్చేసి ఇల్లు వదిలిపెట్టిపోయేలా చేసినారు. మీకు దండం పెడతాను, దయచేసి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మా పిల్లల మీద నింద వేయద్దు. ఇప్పుడు కూడా మేము మీతో గొడవ పట్టడానికి రాలేదు. మాతో గొడవపడే స్థాయి మీకుందా? ఏ రకంగా చూసుకున్నా మాతో సరితూగే మనుషులా మీరు? ఇలా వాకిలి తెర్చున్నప్పుడు మీరు దూరినట్టే మీ కూతుళ్ళు కూడా కోడలుగా దూరినారు. కొంపని రెండు ముక్కలు చేసినారు. అసలు ఇదంతా మీ కూతురు గీత చేసింది. దాని గురించి మాట్లాడొద్దు. నా కూతురు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నీకంటే నాకు బాగా తెలుసు. పెళ్ళైన తర్వాత కూడా మిమ్మల్ని మాతోనే పెట్టుకుని ఉద్ధరించాలని చూసింది. అది కుదరకపోయేసరికి కట్టుకున్న మొగుణ్ణి, అక్క మొగుణ్ణి, ఇంట్లో ఉన్న పెద్దోణ్ణి అందర్నీ ఉసుగొలిపి నాకు ఎదురు తిరిగేలా చేసింది. కన్న తల్లిని కాదనుకొని అళ్ళని బయటికి తీసుకుపోయింది. అంతా ఒట్టి డ్రామానే. రేపు ఆస్తులో వాటాలు కావాలని ఈడకొచ్చి నిలబడతారేమో. దానికి కావలసిన అన్న ఐడియాలు మీ కూతురు రెడీ చేసి పెట్టుంటది. రేపు భాగాలు పంచకపోతే లాయర్ దగ్గరికి పోతానని ఇంతకు ముందు ఒకసారి బెదిరించినట్టు ఇప్పుడు కూడా నన్ను బెదిరించి బాగా లాక్కోవాలనుకుంటారేమో. అది ఎప్పటికీ కుదిరే పని కాదు. ఇది నా స్వార్జితం. తాతలు సంపాదించిందేం కాదు, నా కష్టమిదే. నేనే అనుభవిస్తా. నన్ను భాగాలు పంచమని అడిగేదానికి నా పేగు తెంచుకోబుట్టిన నా కొడుకులకు కూడా చట్టపరంగా అధికారం లేదు. అమ్మా, మీరు ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు, డబ్బుతో ముడిపెట్టి ఆలోచిస్తున్నారు. మేమసలు డబ్బు గురించి ఆలోచించట్లేదు. వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తున్నాం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం, ఈ కుటుంబం సంతోషం గురించి ఆలోచిస్తున్నాం. ఉమ్మడిగా ఉన్న కుటుంబం ఇలా ముక్కలైపోవటం చూడలేకపోవచ్చాం. దయచేసి పిల్లలు తప్పు చేస్తే సరిదిద్ది వాళ్ళని మంచిదారులు పెట్టండి. అంతే తప్ప ఇలా చేయటం భావ్యం కాదమ్మా. చాలా ఆపండి మీ కథలో. కూతురికి పెళ్ళైన తర్వాత కూడా కన్న తల్లిదండ్రుల్ని ఈ ఇంట్లో పెట్టుకుని చూసుకోవాలనుకుంది. కాని ఈరోజు నా కన్ను కొడుకులే నాకు కాకుండా కుటుంబాన్ని రెండు ముక్కలు చేసిపోయింది. వాళ్ళని నమ్మి ఈ చెత్తదోలు కూడా పోయినారు. ఇప్పుడు మీరు పంచాయతీకి వచ్చినారా? దీంట్లోనే తెలియలేదు వాళ్ళ బతుకులేందో, వాళ్ళ భవిష్యత్తేందో. ఏనాటికైనా నా కొడుకులు డబ్బు లేకపోతే బతకలేమో అని తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ల మీద పడతారు. ఆ రోజు ఆలోచిస్తా వాళ్ళ గురించి. మీరు పోండి. కనకరత్నం గారు, దయచేసి బిడ్డల దగ్గర అహానికి పోకండి. ఎవరికి అహం? నాకా? నీ కూతురికా? నీ కూతురికి అహం మాత్రమే కాదు, అహంకారం. నా మీదే నెగ్గాలనుకుని నా కొడుకుల్ని నాకు కాకుండా చేసింది. మర్యాదగా పోండి బయటికి. అమ్మా కనకరత్నం, పోతారా మెడబట్టి బయటికి గంటమంటారా? జరిగిన తప్పుని సరిదిద్దాలని వచ్చాం. మమ్మల్ని మెడపట్టి బయటికి గెంటేస్తామంటున్నారు. మీరు గెంటినా గెంటుతారు. కన్న కొడుకులే ఇల్లు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోయిన మనుషులు మీరు. ఎవరి కోసం, ఎందుకోసం ఇదంతా చేస్తావో నీకు అర్థమవుతుందా? నాకెప్పుడు అర్థమవుతూనే ఉండదు. మీకే అర్థం అవ్వట్లేదు. చూస్తా ఉండు. ఇంకో 2-3 రోజుల్లో నా విలువేందో, నేను సంపాదించిన డబ్బు విలువేందో, ఈ ఆస్తి విలువేందో తెలుసుకుని నీ కొడుకులో పరిగెత్తుకుంటా వస్తారు. అమ్మా వణకం. రావయ్యా ఏకాంబరం, రా. ఏందయ్యా ఇదంతా?
ఇదంతా నేను లేనప్పుడు జరిగిందండి. నేనుంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఏం చేస్తాం? అవును, ఈ కుర్ర బ్యాచ్ అంతా ఏరి? లోపలున్నారు. అమ్మా గీత, ఏకాంబరం వచ్చాడు, రండమ్మా. అవును గాని ఏకాంబరం, ఏంటయ్యా కనకం ఇలా చేస్తుంది? పెద్దవాడివి నువ్వైనా చెప్పొచ్చు కదా. మీరు చెప్పింది కరెక్టే, పెద్దరికి నేను తీసుకోవచ్చు, కానీ వినేవాళ్ళు లేరి. ఇప్పుడు నేను చెబుతాను, ఆ కుర్ర కొంకలు వింటారా? కానీ మనసూరుకోక వచ్చానమ్మా. అట్లనుకుంటే ఎట్లయ్యా? నయానో భయానో పిల్లలకి సర్ది చెప్పుకొని వాళ్ళ జీవితాలు బాగుండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత పెద్దవాళ్లుగా మనది కాదు? కరెక్టే. సరే చూద్దాం. రండిరా రండి. నిన్న మొన్న నా భుజాల మీద ఎక్కించుకుని పెంచిన కుర్ర కొంకలు మీరు ఇప్పుడు మొనగాళ్ళైపోయాయి. అమ్మనే కాదని ఇల్లు విడిచిపెట్టి వచ్చేంత గొప్పోళ్ళు అయిపోయారంటారా మీరు? మామా, అమ్మ ఇన్నాళ్ళు ఎట్టుందో నీకు తెలుసు. మేం చూసిన అమ్మ కొత్తే, కానీ ఆవిడ నిజస్వరూపం ఏందో కళ్ళారా చూసాం. అరే, డబ్బుల కోసం పరాయి వాళ్ళని మోసం చేయడమే తప్పు. అలాంటిది కన్న కొడుకులైన మమ్మల్నే అమ్మ ప్రేమ పేరుతోటి మోసం చేయాలని చూసింది. మాకంటే ఆవిడకి డబ్బే ముఖ్యమైపోయింది. అందుకనే ఆవిడ డబ్బుతోనే సంతోషంగా ఉండని అని చెప్పేసి మేము వచ్చేసాం. రే చాలేపరా, మెమ్మేదుందని ఇల్లు బిడ్డ వచ్చేస్తారా? వెళ్దాం పదండే. సచ్చినా మేము ఆ గడప తక్కువ. రే నువ్వు పెద్ద కొడుకువి, బుద్ధుండే మాట్లాడుతున్నావా నువ్వు? బుద్ధి రోషం ఉంది కాబట్టి ఇట్టా నిర్ణయం తీసుకున్నాం. అంటే ఏంటి? మీరు పర్మనెంట్ గా తెగతెంపు చేసేసుకున్నట్టేనా? మీకు మీ అమ్మకి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేనట్టేనంటారా? లేదుగాక లేదు. ఏ అమ్మా గీత, పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావో ఆ ఇంట్లో ఉండే లోటు వాటిని సరిచేసి కుటుంబాన్ని ఒకటిగా చేయాల్సిందానివి. ఇప్పుడు ఇంత దాకా తీసుకొచ్చావా నువ్వు? నేనేం చేశాను? నన్నంటారేంటి? అత్తగారు మాట్లాడిన మాటలు వీళ్ళు స్వయంగా విన్నారు. వీళ్ళ మనసు విరిగిపోయింది. నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. సరేనమ్మా, ఇప్పుడేం జరిగింది, ఎందుకు అలా జరిగింది అన్నదాని గురించి చర్చ వద్దు. ఇప్పుడైతే రోషంతో వచ్చేశారు, కానీ రేపు బతకడానికి మార్గం లేక, చేతిలో డబ్బులు లేక, తినటానికి తిండి లేనప్పుడు అప్పుడు అమ్మ గుర్తొస్తుంది, ఆస్తి గుర్తొస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. అప్పుడు వచ్చి మొహం చెల్లకుండా నిలబడే కంటే ఇప్పుడే వచ్చేసారనుకో బాగుంటది. అంటే చావలేక బతకలేక మళ్ళీ ఆ గడప తొక్కుతామనుకుంటున్నావా నువ్వు? రే మాటలైనా మాట్లాడచ్చురా, కానీ డబ్బు లేకపోతే మనిషికి పూట కూడా గడవదు. అది అర్థం చేసుకోండి. రండిరా పోదాం. మేనమావ అంటే తండ్రితో సమానం. దయచేసి ఆయన మాట వినండి బాబు. పార్టీ మేము 6 మందిమే. మీకేదో భారమైపోతామో, మీ అల్లుడు కష్టపడిపోతాడని అనుకుంటా ఉండారేమో. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు అందరి భయాలు అవే, ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి. నేనెవరిని తప్పడం లేదు. ఇప్పటి వరకు పడింది చాలు. చూడండి పాటే, మేం రేపు మాపో ఇల్లు చూసుకుని, మా పనులు చూసుకుని, మా బతుకులు మేం బతుకుతాం. మీరేం భయపడబాకండి. ఒరే మిమ్మల్ని ఇంటికి తీసుకుపోదాం. నేను వస్తే మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అట్టా. రండి పోదాం. మామా, మేము సచ్చిన ఆ ఇంటికి రాం. రే ఉండరా పిల్లకాకే, మీ అన్నాడు ఇద్దరున్నారు కదా. రే పెద్దోడా నడిపోడా, మీకు ఆవేశంలో ఆలోచించడం తెలియటిల్లా. పదండ్రా పోదాం. మేం చచ్చినా రాము. ఆహా అట్నా. రే తిరుపతి నువ్వేంటిరా? మా అందరితో ఒకటే మాట, మేము మాత్రం ఆ గడప తొక్కం. రే ఇప్పుడు అట్నే అంటారా, కానీ ఇప్పుడుండే రోషం రేపు ఉండదు. డబ్బులు లేక, పని లేక, తినేదానికి తిండి లేక కడుపు మాడిపోతా ఉన్నప్పుడు రోషం పోయి హక్కులు గుర్తొస్తాయి. ఇప్పుడు ఇల్లు విడిచి బయటకు వచ్చినట్టు రేపు ఆస్తిలో వాట అడుగుతారు. ఒరే అప్పుడు మాత్రం మెమ్మసొద్దు తిన్నట్టు కదంటారా మీరు? పస్తులుండి చావనైనా చేస్తాం గానే ఆ ఆస్తిలో మాత్రం వాటాలే అడగం. అయినా ఆవిడ సంపాదించిన ఆస్తి మాకెందుకో? ఒరే ఉండే డబ్బు దశకం మెమ్మ సంపాదించి ఉండొచ్చు. ఆ ఇల్లు మా నాయన ఆస్తి, అంటే మీ తాత ఆస్తి. ఆ స్థలమే ఇప్పుడు ₹1 కోటి చేస్తుంది. అది కాకుండా ఇంకా మీ వాటాకు రావాల్సిన ఆస్తులు బోళ్ళను ఉన్నాయి. రేపు అవన్నీ కావాలని మీరు కోర్టుకు వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? అప్పుడు మేము పరువు పోద్ది. అందుకే అవన్నీ వద్దురా అని చెప్తా ఉండా. మేం చచ్చినా అలాంటి పని చేయం. అవసరమైతే ఆస్తికి మాకు ఎలాంటి సంబంధం లేదో, మీరు ఆస్తిని ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని మేము సంతకాలు చేస్తాం. అంతకు తెగించారంటారా మీరు? అంతే మావా. ఇదే మీ సమాధానమా? ఇదే మా నిర్ణయం. ఎందుకు ఆవేశపడి మాట్లాడుతున్నారు? దయచేసి కొన్నాళ్లు మీరేం మాట్లాడకుండా ఉండండి. అమ్మా
వీళ్ళంతా రోషంగా బతకాలనుకుంటా ఉండారు. కష్టం. సరే, మీరెంత రోషంగా బతుకుతారో అది చూస్తా. వస్తా. పాచిక పారింది. ఈ ఆస్తులు రేపు వీళ్ళు అడ్డుపడకుండా వీళ్ళని ఎలా అడ్డు తొలగించుకోవాలో ఉపాయం తట్టింది. చేస్తా, అన్నీ అమలు చేస్తా. ఆ కడుపున నవమాసాలు మూసి 3 కొడుకుల్ని కన్నావు. ఈరోజు వాళ్లే నీ బుద్ధికి ఆలోచనలకి మనసు విరిగిపోయి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొడుకులు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దూరం అయిపోయారనే దిగులు కూడా లేకుండా ఆ కడుపుకి తిండెట్టా సహిస్తుంది. కనీసం కొడుకులు ఎట్లున్నారో తిన్నారో లేదో అనే దిగులు కూడా లేకుండా తింటూ కూర్చున్నావు. ఆళ్ళు తల్లిని కాదని పెళ్ళం కొంగును పట్టుకొని నేను వద్దు, నా డబ్బు వద్దని పెద్ద రోషగాళ్లాగా బయటికి వెళ్ళిపోయారు కదా. పోనీ అయినా వాళ్ళు నా కోసం అక్కడ దిగులుగా కూర్చుంటారనుకుంటాండావా? 3 కలిసిపోయి అత్తారింట్లో కూర్చుని వాళ్ళ అత్తగారు పెట్టే భోజనాలు సుష్టుగా తినే ఉంటారు. వాళ్ళ అత్త మావ లేనిపోనివి ఎక్కిస్తూ ఉంటే అవి ఇంటూ తింటా ఉంటారు. తిన్ని 4 రోజులు తింటారు. ఆ తర్వాత వాళ్ళ నా కాళ్ళ దగ్గరికి వస్తే గాని ఆస్తి రాదనే విషయాన్ని తెలుసుకుని అత్తగారింట్లో అవమానాలు పడలేక సంపాదించే గతి లేక సచ్చినట్టు నా కాళ్ళ దగ్గరికే వస్తారు. అప్పుడు చెప్తా నేను వాళ్ళ సంగతే. అందరూ నీలాగా డబ్బు మనుషులు అయి ఉంటారనుకోకు. నా కొడుకులు నీ కడుపును పుట్టుండొచ్చు గాని నీ కడుపులో ఉండే కుట్రలు కుతంత్రాలు వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళు చచ్చినా నీ డబ్బు కోసం నీ కాడికి రారు. నువ్వు పోయి నీ మనసు మార్చుకుని వాళ్ళని పిలిచి తప్పైపోయింది క్షమించండి అనేంతవరకు ఈ ఇంట్లో అడుగు పెట్టరు. అప్పుడు కూడా నిన్ను నమ్ముతారో లేదో. పొద్దున్నే టిఫిన్ తినకుండా జాతకాలు బాగానే చెప్తుండవు గాని నువ్వనుకున్నవి ఏమీ జరిగేవి కాదు. వాళ్ళు సచ్చినట్టు నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. ఆ రోజు వస్తుంది, ఎంత దూరంలో లేదు. చెల్లాయ్, నా కాడ డబ్బుంది, ఆళ్లే చచ్చినట్టు వస్తారని నువ్వు అనుకుంటున్నావు గాని వాళ్ళంత సులువుగా వచ్చేట్టు కనపట్టలా. నేనెళ్ళి మాట్లాడొచ్చాను కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక్కొక్కడు ఎన్ని మాటలు మాట్లాడారు. దానికి తోడు నీ కోడళ్ళు. అబ్బు, వాడదేమైంటో చెప్పేదా? 4 రోజులకి నువ్వే దిగులు పెట్టుకుని మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నానరా. నేను చేసిన తప్పేనని చెంపలేసుకుని నువ్వే వాళ్ళని బతిమాలు తీసుకొస్తావని బాగా గట్టి నమ్మకంతో ఉన్నారు. కనకం, ఎప్పటికైనా నీ కొడుకుల్ని నువ్వు కాదనుకుంటావా ఏంటి? ఏదో ఒక రకంగా పిల్లకాయల్ని ఇంటికి పిలిపించుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. మౌ, నేను సచ్చినా దిగిపోయి వాళ్ళని రమ్మన్ను. వాళ్లే నా కాళ్ళ కాడికి రావాలి. నా కోడళ్ళు తప్పైపోయిందని చెంపలేసుకోవాలి. నా కొడుకులో నువ్వు లేకుండా డబ్బు లేకుండా బతకలేమే తల్లి అని చెప్పి నా కాళ్ళ మీద పడాలి. అంతే తప్ప నేను మాత్రం వాళ్ళ కోసం పోను. ఒసే ఇంత అహంకారం ఉన్న మనిషి దగ్గరికి నీ కన్న కొడుకులు కాదు కదా, కుక్కలు కూడా రావు. అది గుర్తుపెట్టుకో. కుక్కలు కూడా రావా? చూస్తూ ఉండు. 4 రోజులకి నా కొడుకులే తోక ఊపుకుంటూ వస్తారు. వాళ్ళట రావాలంటే నువ్వు వాళ్ళకు పెద్ద జలక్కేవాలి చెల్లెమ్మా. ఒరే తింగర్ సన్నాసి, చెప్పేదేదో సరిగా చెప్పాడు. అన్నీ వంకర టెంకర మాటలు, వంకర టెంకర బుద్ధులును. చిచి, ఈ కొంపలో ఏందో ఒక్క మగాడు కూడా బుర్రుండి చావదు. అంతా నా కూతురే చూసుకోవాలా. ఇది పుట్టిందే అందర్నీ సాకేదానికి అన్నట్టుగా అయిపోయింది. నీ చెల్లిగాని లేకపోతే నీకింత తిండి పెట్టే దిక్కు లేదు. నీ పెళ్ళం పిల్లకాయలకి మంచిగా బట్టలు కూడా ఉండేవి కాదు. వాసే ముసల్దానా, నేను నీ గడుపునే పుట్టానే, కానీ నన్ను పూచికపురులకి తీసి పారేస్తావా? ఒక కంట్లో సున్నం, ఇంకో కంట్లో వెన్న పెట్టుకుంటావా? ఈనాళ్లు నన్ను బానిసగా చూస్తా, సొంత అన్నను కూడా చూడకుండా పనుడులాగా పనులు చేయించుకుంటుందా? నన్ను ఆస్తిపాస్తులు సంపాదించుకోకుండా చేసిన మీకు కళ్ళల్లో కొడతానే కారం. రే, ఏదో వాగేవు, సరిగా చెప్పి తగలడు. అదిగాదే, నాకు మీకు అర్థమయ్యేలా చెప్పడం తెలియటిల్లా. నేనందుకే ఆలోచిస్తున్నా. సరే, ఎట్నో కట్ట చెప్పి తగలడు, అర్థం చేసుకుంటాం. చెలాయ్,
ఇప్పుడు నీ కొడుకులకి వాళ్ళ అత్తింటోళ్ళకి ఉన్న నమ్మకం ఏంటంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కొడుకులు లేకుండా ఉండలేవు, వాళ్ళని కాదనుకోలేవు, వాళ్ళ దగ్గరికి చచ్చినట్టుగా నువ్వే పెడతావు అనుకుంటున్నారు. కానీ వాళ్ళని దెబ్బతీయాలా, వాళ్లే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేలా చెయ్యాలా. వచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి చెప్పన్నా? నీ ఆస్తి మొత్తం అనాథాశ్రమాలకి దేవాలయాలకి రాసి చేస్తున్నానని ఓ పత్రంలో రాసి వాళ్ళకి చూపించి బెదిరించాలి. అప్పుడు నువ్వు రోషంతో దిగిరాకుండా ఉన్న ఆస్తులు మొత్తం అనాథాశ్రమాలకి దేవాలయాలకి రాసిస్తే వస్తామన్న భయంతో లబోదిబోమంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. అట్టా ఆస్తి కోసం పరిగెత్తుకుంటూ రావడానికి వాళ్ళకి మీలాంటి బుద్ధులు లేవు. వాళ్ళు చచ్చినా రారు. బావా, మాట్లాడటానికి ఏమయ్యా, 1,00,000 మాట్లాడచ్చు. కానీ డబ్బును చూశావు, ఆస్తి పాస్తి నగ నట్ర ఎంత పనైనా చేయిస్తాయి, ఏమైనా చేస్తాయి. ఆస్తి అనాథాశ్రమాలకి దేవాలయాలకి రాసేస్తున్నట్టు కబురు చేస్తే చాలు, మరు నిమిషంలో వాళ్ళు మాకు రావాల్సిన ఆస్తి నువ్వు అనాథ శరణాలయాలకి దేవాలయాలకి ఎట్టా రాసిస్తావని పరిగెత్తుకుంటూ వస్తారు. అవునరా, ఆస్తిపాస్తులు అట్టా అనాథ శరణాలయానికి దేవాలయాలకి రాసిస్తావంటే అసలు ఏ మాత్రం తట్టుకోలేరు. ఉన్న ఆస్తి మొత్తం పోతే ఇంకా బతికేదెట్టా అని వాళ్ళ అత్తగారే చెప్తారు. పెళ్లాలు మొగుళ్ళు పట్టుకుని బరబరా ఇడికి లాక్కొస్తారు. అప్పుడు చెప్పాల వాళ్ళ సంగతి. కరెక్టే. అయితే నీ ఆలోచన ప్రకారమే ఆస్తులెట్టా అనాథ శరణాలయాలకి దేవాలయాలకి రాస్తున్నావని కబురు పంపు. వస్తారు కదా, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. కనకం, అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గీక్టర్ ఏమొద్దు. ఎంత జ్వరంగా ఉందో తెలుసా? పద వెళ్దాం. అప్ప అని పిలుస్తాను. అప్పా, ఏయ్, అప్ప. వద్దు. ఎందుకు చిరాకు పడుతున్నారు ఇప్పుడు? సారీ గీత, కాసేపు నన్ను ఇలా ఉండని. ఇంత జ్వరం పెట్టుకుని ఇలాగే ఉంటే ఎలా? ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం, పద. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనవసరంగా ఖర్చులు పెట్టించడం నాకు ఇష్టం లేదు. అదే తగ్గిపోతుందిలే. నీకేమైనా పిచ్చా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖర్చని, ఆరోగ్యం బాగోలేకపోతే చూపించుకోకుండా ఉంటావా? ఏంటి నువ్వు? చూడు, నాకిప్పుడు ఈ ఇంట్లో ఉండేదే ఇబ్బందిగా ఉండదే. నాకు ఒంట్లో బాలేదని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి మీ నాయనతో ఖర్చులు పెట్టించడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ అప్ప అంత పరాయి వాళ్ళ? ఏ అల్లుడు కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టకూడదా? డబ్బుల విషయం వచ్చేటప్పటికి ఎవరికి ఏమీ కారు. కన్న తల్లే డబ్బులు ముఖ్యం అనేసింది. ఇంకా మామాళ్ళున్నదేముంది? ప్లీజ్, పదే పదే అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు. ఆలోచించకుండా ఇట్టుండమంటావు? మా అమ్మ ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంది. మేం పుట్టిన కాడ్నుంచి మా అమ్మకి దూరంగా ఒక్కరోజు కూడా ఉండింది లేదు. ఒకవేళ పని మీద ఎక్కడికైనా బయటికి పోయినా ఎక్కడున్నావు ఏంది అని అమ్మ ఫోన్ చేస్తూ ఉంటది. కానీ ఇప్పుడు ఆ ఇల్లు విడిచిపెట్టి వచ్చిన తర్వాత అసలు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. మనసులో అమ్మ మీద ఇంత ప్రేమ ఉంచుకుని మరి పంతంతో ఇల్లు వదిలిపెట్టి ఎందుకొచ్చావు? నేను వద్దు వద్దు అని మొత్తుకుంటూనే ఉన్నాను కదా. మనసులో అమ్మ మీద అంత ప్రేమ గౌరవం ఉంది కాబట్టే అంతకంటే ఎక్కువగా మనసు గాయపడింది. మా అమ్మ గురించి, మా అమ్మ పిసినారితనం గురించి ఊళ్ళో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నా నాకెప్పుడూ మా అమ్మ మీద గౌరవం పోలేదు, ప్రేమ తగ్గలేదు. కానీ అమ్మకి కన్న కొడుకుల కంటే డబ్బు మీదే ఎక్కువ మమకారం అని తెలిసేటప్పటికి తట్టుకోలేకపోయినా. నాకంటే అమ్మకి డబ్బే ఎక్కువైపోయింది అనే విషయం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ప్లీజ్, ఇదే ఆలోచిస్తూ
నువ్వు హాస్పిటల్ గీస్పిటల్ అని ఏం పెట్టబాక. మీ అమ్మ నాయనకు కూడా జ్వరం అని చెప్పొద్దు. నా మాట వింటావా? చెప్పు. ఈ పంతం వద్దు. మనకి ఎన్నో విషయాలు బయట వాళ్లతో ఇబ్బంది అయినప్పుడు సర్దుకుపోతాం. అదే ఇంట్లో వాళ్లతో అంటే పంతానికి పోతాం. కరెక్టా?